మన సీజన్ ప్రకారంగా ఫర్టిలిటీ కూడా ఏమైనా మార్పులు ఉంటాయా? అంటే రెయినీ సీజన్లో ఇప్పుడు మనం చూస్తాం ఫిష్ లాంటివి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి, అలాగే మస్కిటోస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇట్లా ఏమన్నా సీజన్ ప్రకారంగా మనకి హ్యూమన్స్లో కూడా ఏమైనా ఫర్టిలిటీ కొంతకాలం ఎక్కువ అవటం తగ్గటం అనేది ఉంటుందా? మరి సైంటిఫిక్గా మనం చూసినంత వరకు సీజన్కి ఫర్టిలిటీకి పెద్దగా సంబంధం లేదు. ఓన్లీ బాగా హై టెంపరేచర్స్ ఉన్న వాళ్ళలో ఉన్న స్థలాల్లోనూ అట్లాగే హై టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అయ్యి ఉన్నప్పుడు అలాంటి వాళ్ళల్లో టెంపరేచర్స్ వల్ల స్పర్మ్ క్వాలిటీ కానీ అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఓవులేషన్ వీటి వల్ల ఎఫెక్ట్ ఉండొచ్చు. అంతేగాని సీజన్స్ వల్ల ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. సీజన్కి అలాగే ఐవీఎఫ్ సక్సెస్ రేట్కి చాలామంది నేను ఎండాకాలం చేయించుకున్నానని అంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే సమ్మర్కి ఐవీఎఫ్కి కూడా సంబంధం లేదు. ఒకటే ఏంటంటే మనం తీసుకునే డ్రగ్స్ వల్ల చాలా వరకు కొంతమందికి స్వెటింగ్స్ అని హాట్ ఫ్లెషెస్ అలాంటివి ఉండొచ్చు. అలాగే ఆ డ్రగ్స్ వల్ల కనుక ఏదైనా ఓవరీస్ ఎక్కువ ఎన్లార్జ్ అయ్యి హైపర్ స్టిమ్యులేట్ అయితే డీహైడ్రేషన్ పాసిబిలిటీస్ అనేవి సహజంగానే ఉంటుంది. అట్లాగే సమ్మర్లో ఈ రిస్క్లు అనేవి ఇంకా పెరగచ్చు. మరి ఎండాకాలంలో ఎంతో దూరాల నుంచి కొంతమంది రావాల్సి వస్తుంది, ఆ వెయిటింగు ట్రావెల్, సో దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండొచ్చు. అంతేగాని ఫర్టిలిటీ ఒకరి సీజన్లో ఎక్కువ ఉంటుంది ఇంకో సీజన్లో తక్కువ ఉంటుంది అనేది కరెక్ట్ కాదు. మరీ ఎక్స్ట్రీమ్ వెదర్స్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ అదర్వైజ్ దానికి సీజన్తో సంబంధం లేదు. అండ్ కొంతమందికి ఒక్కోసారి సీజనల్గా అంటే ఈ ఆస్తమాలని ఎలర్జీస్ రెయినీ సీజన్లో పెరగటం లేకపోతే డస్ట్ వల్ల ఎక్కువ అవటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ సీజన్లో తీసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ అవకాశాలు పెరుగుతాయి అప్పుడే తీసుకోండి అనేది కరెక్ట్ కాదు.